హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిల సంజయ్. ఇవాళ మన ఛానల్లో ఒక స్పెషల్ రెసిపీ అయితే ఉందండి. వెల్లుల్లి పెప్పర్ చికెన్ అన్నమాట. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చికెన్ని డిఫరెంట్గా తినాలన్న వాళ్ళు ఈ ఐటమ్ అయితే ట్రై చేయండి. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు వేసే ఒక లైక్ వల్ల నా వీడియోస్ చాలా మందికి సజెస్ట్ అవుతాయి అన్నమాట. ఫస్ట్ అయితే బాండిల్ పెట్టేసుకున్నాము. బాండిల్లో ఆయిల్ అయితే వేసేసుకున్నాము. చికెన్ ఫ్రైకి సరిపడా ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. సీజన్ మారుతుంది కదా, మనం వింటర్లో నుంచి సమ్మర్లోకి వస్తున్నాము. ఇప్పుడు కాఫ్లు, జ్వరాలు అన్ని సీజనల్ ఫీవర్స్, జలుబులు అలా చేస్తున్నాయి కదా, దానికోసం స్పెషల్ రెసిపీ అన్నమాట ఇది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది, స్పైసీగా ఉంటుంది, నోటికి కమ్మగా ఉంటుంది అన్నమాట. ఆనియన్స్ అయితే యాడ్ చేశానండి. ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకున్నాము. తర్వాత నేను ఒక 20 వరకు వెల్లుల్లి వేసుకున్నాను అనమాట. ఒలిచినటివి, తొక్కుతో పాటు కాదు, బాగా శుభ్రంగా పొట్టు తీసేసి వేసుకోవాలి. తర్వాత సాల్ట్, కర్రీకి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. వీటిని మంచిగా ఫ్రై చేసుకున్నాము మనం. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుందండి రెసిపీ అయితే. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, ఆనియన్స్ ఈ విధంగానే వేగాలి. తర్వాత ఇందులోకి అల్లం తెల్లగడ్డ పేస్ట్ అనేది వేసుకుంటున్నాను. ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే చాలా టేస్ట్ వస్తుందన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా వేయించుకుందాము. తర్వాత ఇందులోకి చికెన్ అయితే యాడ్ చేసుకున్నాము. నేను 1.5 కిలో చికెన్ అయితే తీసుకున్నానండి. దీనికి కాంబినేషన్గా మిరియాల రసం కానీ, ధనియాల రసం కానీ, టమోటా రసం కానీ, పప్పు చారు కానీ చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందన్నమాట. బాగా అల్లం తెల్లగడ్డ పేస్ట్, ఆనియన్స్ మొత్తము ముక్కలకి కోటేటట్టు మంచిగా మిక్స్ చేసేసుకుందామండి. చికెన్లో డిఫరెంట్ ఐటమ్స్ చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా టేస్ట్గా, సింపుల్గా అయిపోయే రెసిపీస్ చాలానే ఉన్నాయన్నమాట. తర్వాత ఇందులోకి మనం పసుపు కూడా యాడ్ చేసుకుందాము. పసుపు అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోండి. దీన్ని కూడా బాగా ముక్కలకి కోటేటట్టు మంచిగా వేయించుకున్నాము. ఇక్కడ మనం ఎక్కడ వాటర్ అనేది యూస్ చేయమన్నమాట. చికెన్ లోంచి వచ్చిన వాటర్ తోనే చికెన్ అనేది మంచిగా కుక్ అవ్వాలి. దీన్ని కూడా మంచిగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు మనము. ప్రీవియస్ వీడియోలో కరివేపాకు కోడివేపుడు కూడా చేసినానండి. అది కూడా ట్రై చేయండి. చాలా బెస్ట్ రెసిపీగా మీకు ఉంటుందన్నమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. దీన్నైతే ఒక 5 to 15 మినిట్స్ సిమ్లో అయితే ఉడికిద్దాము. ముక్కని బాగా మంచిగా, ఇందులోంచి వాటర్ వస్తాయి బాగా మంచిగా. చూడండి, వాటర్ అయితే రిలీజ్ అయింది కదా, ఇంకొకసారి తిప్పేసుకుందాం మనము. ఈ వాటర్ అంతా ఆవిరైపోవాలండి. మనకి ఎక్కడ వాటర్ అనేది కనిపించకూడదు. తర్వాత ఇంట్లోకి పెరుగు అండి, మీగడ పెరుగు తెలుసు కదా, మీగడతో పాటు వేసుకోవాలి. పెరుగు చాలా కమ్మగా ఉంటుందన్నమాట. మనం వేసేది పెప్పర్ కాబట్టి పెప్పర్ కొంచెం ఘాటుగా ఉంటుంది కదా. ఇప్పుడు మీగడ పెరుగు అనేది వేస్తే మనకి కమ్మగా ఉంటుంది. ముక్క అనేది సాఫ్ట్గా కుక్ అవుతుంది అనమాట. మరి ముక్క అనేది గట్టిగా లబ్బర్లాగా సాగకుండా ఉంటుంది. దీన్ని కూడా ఒక 10 మినిట్స్ బాగా హై ఫ్లేమ్లో ఉడికించుకున్నాము. ఎందుకంటే వాటర్ అన్ని బాగా ఇనికిపోవాలి కాబట్టి. చూడండి, వాటర్ అన్ని ఇనుకుపోవచ్చాయి కదా, ఇందులోకి మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. నేనైతే ఒక 5 పచ్చిమిర్చి మధ్యలోకి చీరేసుకొని వేసుకుంటున్నాను. తర్వాత కరివేపాకు యాడ్ చేశాను.
దీన్ని కూడా మంచిగా కుక్ చేసుకుందాము. అడుగు మాడకుండా తిప్పుకుంటూ ఉండండి. వెల్లుల్లి ఫ్లేవర్ చాలా మంచిగా రిలీజ్ అవుతుందండి. కుక్ అవుతా ఉంటే బాగా మంచిగా వెల్లుల్లిపాయలు వేసాం కదా మనము. కుక్ అయ్యే కొద్దీ స్మెల్ అయితే మంచిగా రిలీజ్ అవుతుందన్నమాట. తర్వాత ఇందులోకి మిరియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల మిరియాల పొడి అండి. ధనియాలు, జీలకర్ర పొడి అన్నమాట. దీన్ని కూడా మంచిగా కుక్ చేసుకుందాం ఇప్పుడు మనం. ఇది బాగా రెడ్డిష్‌గా వచ్చేంత వరకు బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మీరు కారం ఇంకొంచెం ఎక్కువ కావాలి అంటే ఇంకొక టేబుల్ స్పూన్ల మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. ఇది పిల్లలు తినేది కాబట్టి నేను 2 టేబుల్ స్పూన్ల మిరియాలే వేశాననమాట. ఇంకా స్పైసెస్ ఇంకా దీంట్లో ఏమి యాడ్ చేయము. బాగా రెడ్‌గా కుక్ అవ్వాలి. వేగిపోవాలి చూడండి. బాగా రెడ్‌గా కుక్ అయిపోయింది కదా! ఆయిల్ కూడా సైడ్‌కి రిలీజ్ అవుతా ఉంది చూడండి. తర్వాత ఇందులోకి కొంచెం లైట్‌గా గరం మసాలా అయితే యాడ్ చేశాను. దీన్ని బాగా మంచిగా ఫ్రై అవ్వాలండి. గ్రేవీ మొత్తం ముక్కలకి కోటేటట్టు తిప్పుకుంటూ ఉండాలన్నమాట. అడుగు మసాలా గీరుకుంటూ మంచిగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందాము. బాగా మంచిగా రోస్ట్ అవ్వాలి ఇది ఫ్రై మొత్తము. ఫైనల్లీ ఇందులోకి కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం మనం ఇప్పుడైతే. పుదీనా ఇష్టం ఉంటే పుదీనా కూడా వేసుకోండి. నా దగ్గర పుదీనా లేదని కొత్తిమీర ఒక్కటే యాడ్ చేస్తున్నాను నేను. పుదీనా ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళు పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకొకసారి తిప్పేసుకుందాం దీన్ని మంచిగా. చూసారా ఎంత ఫ్లేవర్‌గా అసలు చూడటానికి చాలా బావుందండి. తినడానికి కూడా చాలా బావుంటుందన్నమాట ఈ వెల్లుల్లి పెప్పర్ చికెన్ అనేది. అంతేనండి. యమ్మీ యమ్మీ వెల్లుల్లి పెప్పర్ చికెన్ అయితే రెడీ అయిపోయిందనమాట. నా స్టైల్‌లో చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారైతే ఆహ్, ట్రై చేయండి. ప్లీజ్ అబ్బా! నచ్చితే ఒక లైక్ అయితే ఖచ్చితంగా వేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా ఫార్వర్డ్ చేయండి. నేనైతే దీన్ని వేడి వేడి అన్నంలోకైతే ట్రై చేస్తున్నాననమాట. ఉట్టికి గూడా తినొచ్చండి ఇది. వేడి వేడి అన్నంలోకి వెల్లుల్లి ఫ్లేవర్ తగులుతూ మంచిగా ఘాటుతోటి చికెన్ వెల్లుల్లి చికెన్ ఫ్రై అయితే పెప్పర్ వెల్లుల్లి చికెన్ అయితే రెడీ అయిపోయింది. కాలిపోతుందండి అన్నం అయితే అందుకని కొంచెం తీసుకున్నా. ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.